దీంట్లో మరొక కోణం ఆలోచన చేస్తే సార్, అసలు రాజీనామే ఈ ఉత్తితి రాజీనామాగా చర్చ జరుగుతూ ఉంది. దీని గురించి మీరేమంటారు సార్? అంటే విజయసాయి రెడ్డి ఉత్తుత్తి రాజీనామా చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికో లేకపోతే విజయసాయి రెడ్డికో అనుకూల ప్రయోజనం లేదు. అతను పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పాలకులకి సమీపంగా ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రయోజనాలు నెరవేరుతాయి. అలాగే తనకి తన కుటుంబ సభ్యులకు సంబంధించిన ప్రయోజనాలు కూడా నెరవేర్చుకోగలుగుతాడు. ఇవాళ ఉత్తుత్తి రాజీనామా చేయటం వల్ల ఒక పవర్ లాబీకి తను దూరం అవుతున్నాడు. అంటే దాదాపుగా దశాబ్ద కాలంగా ఢిల్లీ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలు అందిస్తూ వచ్చింది విజయసాయి రెడ్డి అనే విషయంలో ఎటువంటి వివాదం లేదు. ఇవాళ పార్లమెంట్లో అలాగే పార్లమెంట్ బయట ప్రధానమంత్రి కార్యాలయంలో కూడా ప్రధానమంత్రి గారితో హోంమంత్రి అమిత్ షా గారితో అత్యంత సన్నిహిత సంబంధాలు నెరుపుతూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి ప్రయోజనాన్ని కాపాడుతూ వచ్చింది విజయసాయి రెడ్డి అనేది వాస్తవం. ఇటువంటి స్థితిలో ఇటువంటి ఉత్తుత్తి రాజీనామా డ్రామా ఆడటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూల ప్రయోజనం లేదు, విజయసాయి రెడ్డికి వ్యక్తిగతంగా అనుకూల ప్రయోజనం కూడా లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.